సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 7 నుంచి వాక్యాన్ని కలిగి వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే, కట్టబడి ఉన్న ఒక గొర్రె పిల్లను దేవుడు కోరుకొని దానికి తీసుకురమ్మని మాట్లాడుతున్నప్పుడు శిష్యులు దేవుడు మాటను బట్టి ఆ గొర్రె పిల్ల తీసుకొచ్చారు. ఆ గొర్రె పిల్ల మీద నూతన బట్ట పరిచి యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు అనేకులు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు అనేక వస్త్రాలు పరుస్తుండగా ఆ వస్త్రాల మీద గొర్రె పిల్ల మీద కూర్చొని యేసుక్రీస్తు ప్రయాణమవుతూ ఉన్నారు. అక్కడ వారి మాటలు గమనిస్తూ ఉంటే చేతులు కొడుతూ ప్రభువుకి వచ్చిన గాక అనే మాట అక్కడ పలుకుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భం అంతా మనం గమనిస్తూ ఉంటే అనుకుంటాం, యేసుక్రీస్తు రాజుగా మాటకు వెళుతున్నాడు అనుకుంటాం. చాలా మంది లోకలు మట్టల ఆదివారం అంటే కేవలం పువ్వులు, ఈత ఆకులు అనే విషయమే తెలుసు కనుక యేసుక్రీస్తు ఎందుకు ఆ దినమల చేశాడు అన్న ఆలోచన చాలా మంది తెలియదు. గొర్రె పిల్ల ఎక్కి వెళుతున్న యేసు రాజు కావడానికి వెళ్తాలా? ప్రజలతో చేతులు కొట్టించుకోవడానికి వెళ్తాలా? ప్రజలతో తప్పట్లు కొట్టి వెళ్తాలా? యేసు ఆ రోజు గొర్రె పిల్లకి వెళ్ళడం కారణం సిలువ యాగానికి సిద్ధపాటు. ఒకసారి హల్లెలూయా. తన ముందు ఉన్న సిలువ యాగానికి మొదటి దినముగా ఆయన మార్చుకున్నారు. నా జీవితం అనేది సిలువ ఎక్కవలసి ఉన్నది. నా జీవితం అనేది నా కడుపులో బల్లెం పోటు దిగవలసి ఉన్నది. నా జీవితంలో కాలు చేతులకి మేకులు కొట్టవలసి ఉన్నది. నా జీవితంలో ముళ్ళ కిరీటము గుచ్చవలసి ఉన్నది. ఇది దేవుడు ప్రణాళిక కనుక అది నెరవేర్చడానికి మనసులో సంకల్పం పెట్టుకొని ఆనాడు ఆయన గొర్రె పిల్ల ఎక్కి బయలుదేరుతున్న దేవుడి స్తోత్రం. ప్రజలకు అర్థం కాక ఓహో మా యేసు రాజుగా మారిపోతారు తప్పలు కొడుతున్నారు. ఆనాడు ఉన్న ఎవరికి అర్థం కాక యేసు రాజు అవుతాడు అనుకుంటా, యేసు రాజు అవుతాడని కేకులు వేసి కేరింతలు కొడుతూ ఉంటే యేసు మనసులో ఉన్న సంకల్ప మనుషులకు అర్థం కాల. నేటి దినాల్లో మట్టల ఆదివారం అంటే జూను బట్టలు, అయిత బట్టలు, పువ్వులు అనుకున్నారు కానీ దేవుడు ప్రణాళిక నెరవేర్చుకోవడానికి పిడికిడి గుండెల్లో పెట్టుకునే యేసు మార్గం అని ఆనాడు గుర్తించారు. దేవుడు స్తోత్రం. దేవుడు ప్రణాళిక అనేది ఆనాడు యేసు మనసులో పెట్టుకుని బయలుదేరుతున్నారు. సుఖపడ్డానికి కాదు, ప్రజలతో కేరింతలు కొట్టించుకోవడానికి కాదు, ప్రజలతో చేర్చల గురించి కాదు, కానీ నేను దేవుడు ప్రణాళిక నా మీద పెట్టాడు. ఆ ప్రణాళికలో నా సిలువ మేకులు కొట్టించుకోవాల్సి ఉంది. ఆ ప్రణాళికలో నేను గాయపడవలసి ఉంది. ఆ ప్రణాళికలో నేను బలిదానంగా మారవలసి ఉందని ఆలోచన కలిగిన వాడిగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. నేటి ప్రపంచంలో ఉన్న ఏ మనిషికి దేవుడు మనసు అర్థం కాల. దేవుడి గుండెల్లో ఉన్న మాట అర్థం కాల. దేవుడు ఒక ప్రణాళిక నెరవేర్చే దేవుడు మనసు అర్థం కాల. నేటి దినాల్లో చాలా మంది జీవితాల్లో దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత కూడా ఆ ప్రణాళికను బ్రతకడానికి, ఆ ఆ ప్రణాళిక నెరవేర్చడానికి చాలా బాధపడుతూ ఉంటారు.
దైవజనమా దేవుడు వాక్యం గమనించు. యేసు క్రీస్తుకి ప్రణాళిక అంతా తెలుసు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ప్రభువుకు తెలుసు. ఆయన సుఖపడడానికి లోకం రాలేదని తెలుసు. గాయాల పాలు కావాలని, సిలువకు మేకులు కొట్టివేయబడాలని, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలని, బాకు కడుపులో దించబడాలని, మనుషుల ద్వారా ఉమ్ము వేయబడాలని, అనేకులు పిడిగుద్దులు గుద్దితే భరించాలని, ఇది ప్రభు ప్రణాళిక తెలిసిన ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత ఆవేదనకరమైన పరిస్థితి ఉన్నా యేసు అనుకున్నాడు, నేను దేవుడు ప్రణాళిక నన్ను బట్టి నెరవేర్చాలి. దేవుడి స్తోత్రం. నీకు మట్టల ఆదివారం అంటే పువ్వులు ఆకులు గుర్తు రాకూడదు, దేవుడు ప్రణాళిక గుర్తు రావాలి. మట్టల ఆదివారం అంటే దేవుడు త్యాగం గుర్తు రావాలా. మట్టల ఆదివారం అంటే కేవలం ఈత మట్టలు ఐకాలి కానీ, మట్టల ఆదివారం అంటే దేవుడు సంకల్పం నెరవేర్చడానికి ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా యేసు సిద్ధపాటు గుర్తు రావాలా. ఆయన కష్టం ఉందని దేవునికి మానుకోలేదు, బాధ ఉందని ప్రభు ప్రణకు మానుకోలేదు, సిలువ మేకులు కొడతా తెలిసిన ప్రభు ప్రణాళిక విడిచిపెట్టలేదు, ముళ్ళ కిరీటం గుచ్చుతారు తెలిసిన దేవుడి చిత్తాన్ని పక్క పెట్టలేదు, చివరికి నా ప్రాణం పోతాను తెలిసిన దేవుడు ప్రణాళిక నెరవేర్చడానికి ఆనాడు తొలిసారి ఎక్కాడు గాడిద పిల్ల. డబ్బులు కొట్టాడు ఒకసారి. హల్లెలూయా. తన మనసులో రాజుకి జై జై ఎవరమ్మా జై జై కేకలు వేస్తున్నారు. యేసు రాజుగా మారిపోతాడు, యేసు గొప్పవాడిగా మారిపోతాడు, యేసు రాజుగా మారిపోతారని ఆనాడు యేసుతో ఉన్న జనులు కేకలు వేస్తూ తప్పలు కొడుతున్నారు. అయితే దేవుడి మనస్సులో ఉద్దేశం తెలియదు. రాజుగా మారడానికి గాడిద పిల్ల ఎక్కల. ఆయన రాజుగా కిరీటంగా ధరించడానికి ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కల. వేలాది మందిని పరివారిగా రాజు మార్చుకున్న గాడిద పిల్ల ఎక్కల. సిలువ యాగం గుర్తొస్తుంది ఆయనకి. సిలువలో నా జీవితం ముగించబడాలి అని ఆలోచన గుర్తొస్తుంది. సిలువలో మనుషుల చేత నేను హింసించబడాలి అని ఆలోచన గుర్తొస్తుంది. పిడిగుద్దులు నా జీవితంలో మనుషులు గుద్దేవారికి వస్తారు అని గుర్తొస్తుంది. 3 అంగుళాల మేకులతో ఉన్న ముళ్ళు నా మెదడులోకి మనుషులు కొడతారు అని గుర్తొస్తుంది. నీ దాహం అంటే నా నోటికి చేదు అందిస్తారు అని గుర్తొస్తుంది. నేను చనిపోయి మరణించిన తర్వాత నా కడుపులో బల్లం పొడి దిగుతుంది అని గుర్తొస్తుంది. గాడిద పిల్ల ఎక్కుతున్న యేసు మనుషులు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత కూడా ఆ ప్రణాళికలో ఉండలేక పారిపోయిన చాలా మంది కనబడతారు. దేవుడి ప్రణాళికలు యేసుకు తెలిసినప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎంత అవమాన పరిస్థితుల్లో ఉన్నా యేసు అనుకున్నాడు, నా తండ్రి ప్రణాళిక నెరవేర్చాలి, నా తండ్రి ఉద్దేశం నెరవేర్చాలి, నా తండ్రి సంకల్పం నెరవేర్చాలి అనుకునే మనస్సుతో ఆ దినాన దేవుడు సిలువలో ఎక్కడానికి సిద్ధపాటు కలిగిన దినము. దేవుడి స్తోత్రం. అర్థం కాలేదు ఆనాటి క్రైస్తవులకు
మనుషులందరికీ దేవుడు ప్రణాళికే సిద్ధపడ్డాడు. మనుషులందరికీ దేవుడు ప్రణాళికే సిద్ధపడ్డాడు. కష్టాలే ఉన్నాయని తెలిసినా సిలువనే ఎక్కాలని తెలిసినా కష్టాలే ఉన్నాయని తెలిసినా సిలువనే ఎక్కాలని తెలిసినా సిద్ధపడ్డాడు. ఆయన ఎక్కాడు సిద్ధపడ్డాడు. ఆయన ఎక్కాడు నా తండ్రి చేతనే నిర్మించాలన్నాడు. నా తండ్రి చేతనే నిర్మించాలన్నాడు. హల్లెలూయా యేసునాయనా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ఈరోజు చాలా మందికి మట్టరాదు వాళ్ళ వంట మనం గుర్తొచ్చేదే తప్ప ఆయన దేనికి సిద్ధపడి ఎక్కాడు అని ఆలోచన అర్థం కావట్లేదు. ఆయన రాజుగా మారే ఉద్దేశంతో ఎక్కలేదు, ఒక మంత్రిగా మారే ఉద్దేశంతో ఎక్కలేదు, ఈ లోకానికి రాజుగా ఉండాలి అని కోరుకుతో ఎక్కల. సిలువ యాగాన్ని ఎక్కవలసిన మార్గాన్ని ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. నా చేతులు గాయపడ సందర్భాన్ని సిద్ధపరచుకుంటున్నాను. ఈ మనుషుల జీవితం బాగుండాలని ఒక ప్రణాళికను పంపించాడు తండ్రి. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి భయంకరమైన శ్రమలు కనబడుతుంటే ఆ శ్రమలు కనబడుతున్న వ్యక్తిగా తెలిసినా ఆయన అనుకుంటున్నాడు నేను దేవుడి ప్రణాళిక నెరవేర్చాలి. దేవుడి స్తోత్రం. నేటి దినాల్లో దేవుడి ఉద్దేశం తెలిసిన శ్రమలకు భయపడి పారిపోయి చాలా మంది ఉన్నారు. దేవుడి ప్రణాళిక తెలిసినప్పుడు కూడా ఆ ప్రణాళిక నెరవేర్చే మనసు లేకుండా ఉన్నవారు ఉన్నారు. ప్రేమ దేవసర్వ దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత దానికి సిద్ధపడే మనుషులు మారుతున్నావా? నీ పట్ల ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడని, నీ ద్వారా ఏదో చేయించుకునే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడని ఆ ప్రణాళిక నీకు తెలిసిన తర్వాత నువ్వు దేవుడి ప్రణాళిక కొరకు తలవంచే వ్యక్తిగా మారాలి. అలా ఎప్పుడైతే నువ్వు మారే వ్యక్తిగా ఉంటావో శ్రమలు కూడా దేవుడు నీకు తోడుగా ఉండి గొప్ప జయాన్ని కలగజేసి చరిత్రలో చెప్పుకునే స్థాయికి నీ జీవితాన్ని యేసు ద్వారా అలా నిలబెడతాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకు దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చును. చాలు. దేవుడి స్తోత్రం. హ్యాపీగా మరియా జీవితం గమనిస్తూ చక్కగా వివాహ సంబంధం కుదిరింది, ప్రదానం చేయబడింది. కొన్ని రోజుల తర్వాత మ్యారేజ్ అయ్యే సందర్భాలు వస్తున్నాయి. ఆమె ఎన్నో కళలతో ఆశ కలిగి ఉంటుంది. చక్కని భర్త నాకు వస్తున్నాడు, నా జీవితం బాగుంటుంది, 6 పువ్వులు 3 కాయల్లాగా ఉంటుంది, హ్యాపీగా ఉన్నామనుకొని ఎన్నో ఆశలతో తలంపులతో తనకున్న ఉద్దేశం నెరవేర్చుకోవడానికి హాయిగా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు సడన్ గా దేవదూతలు దేవుని వద్ద వచ్చారు. అప్పుడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవు ప్రణాళికను మోసుకొని, పరలోకంలో ఉన్న దేవుడు చెప్పిన సంగతులు మోసుకొని భూలోకములో హ్యాపీగా పెళ్లి సంబంధం కుదిరి ప్రదానం చేయబడి ఎన్నో కళ్ళ కంటున్న మరియా వద్దకు వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పే దేవుడి స్తోత్రం. ఆమె అనుకుంటుంది ఏదో నాకు బహుమతులు ఇస్తాకొచ్చారనుకుంటా, ఏదో నా గిఫ్ట్లు ఇస్తాకొచ్చారనుకుంటా, నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, ప్రార్థనా పూర్వాలుగా ఉన్నాను కదా, విశ్వాసంలో గొప్పగా ఉన్నాను కదా,
దేవుడు అంటే చాలా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాను కనుక నాకు త్వరలో వివాహం జరగబోతుంది కనుక నా మంచి కొరకు ఏదో బహుమతి ఇచ్చారు ఆ ఊహతో ఎదురు చూసి దేవుని స్తోత్రం. దయాపరిశుభము ఆ పలుకుతున్న మాట అంటున్నారు. ఇదిగో నువ్వు గర్భవతిగా మారబోతున్నావు, నీ గర్భాన కొడుకు పుట్టబోతున్నాడు, అతనికి యేసు పేరు పెట్టు, అతని మనుషులు పాపమును చెల్లించి అధికారం కలిగిన వాడు, దావీదు రాజ్యమే స్థిరముకుంట చెప్పగానే ఒక్క నిమిషం ఆమె జీవితంలో చెమటలు పట్టే దేవుని స్తోత్రం. అయ్యా పెళ్లి కాని దానికి ఈ లోకంలో ఉన్నానే, నన్ను చేసుకోవడం యువకుడు ముందుకు వచ్చాడు, ఏసేపు వచ్చాడే, ప్రజల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఎంతో ఆడంబరంగా నా ప్రదానం జరిగింది. ఈ రోజు సడన్ గా నీ గర్భవతిగా మారితే నా చుట్టాలు వెలివేస్తారు, నా బంధువులు వెలివేస్తారు, నన్ను ఎవరు చేసుకునే ఉద్దేశం కలిగి ఉందో వాడు ముఖం సాటేస్తాడు, లోక పెద్ద రాళ్ళతో చంపుతారు అని ఆలోచించిన ఆమె లోపల అనుకుంటుంది, నాకెన్ని కష్టాలు వచ్చినా, నాకెన్ని బాధలు వచ్చినా, నా యజమాని వదిలిపెట్టేస్తున్నా, దేవుడు చిత్తము జరుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక తెలిసిన తర్వాత భక్తి కలిగిన స్త్రీ జీవితాన్ని గమనిస్తే కష్టాలు వస్తాయని తెలుసు, బాధలు వస్తాయని తెలుసు, నిందలు వస్తాయని తెలుసు, ప్రదానం చేయబడిన వాడు వదిలేదని తెలుసు, సమాజం రాళ్ళతో కొడతాయని తెలుసు. ఇన్ని కష్టాలు ఉంటాయని తెలిసిన తర్వాత కొనుక్కుంటుంది, నేను దేవుడు ప్రణాళిక ఏం చేయాలంట, నెరవేర్చాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజముగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, నువ్వు డూప్లికేట్ భక్తుడు కాకపోతే, వచ్చుదలుగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉంటే, దేవుడి ప్రణాళిక నీకు తెలిసిన తర్వాత దాన్ని మోసవాడిగా ఉంటావు తప్ప దులుపుకొని పారిపోయే వ్యక్తులుగా మనం ఉండవు, పిరికి వారిగా మారి దూరమయ్యే వ్యక్తులుగా మనం ఉండవు. ఆనాడు ఒక స్త్రీగా ఉన్న ఆమె జీవితంలో దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత ఎంతో చక్కగా ప్రదానం చేయబడి ఎన్నో కాలంగా ఆమె జీవితంలో ఇది ప్రణాళిక నీకు ఉంది అని దేవుడు చెప్పిన తర్వాత తన ముందు కనబడుతున్నాయి కష్టాలు, తన కళ్ళ ముందు కనబడుతున్నాయి అవమానాలు, కళ్ళ ముందు కనబడుతున్నాయి నిందలు, కళ్ళకు నతమైపోతున్న పిక్చర్ అంతా కూడా. కానీ భక్తి కలిగిన స్త్రీ అంటుంది, నేను దేవుడి ప్రణాళికకు తల వంచుతున్నాను. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ప్రతి ఒక్కరితో ఒక ప్రణాళిక నెరవేర్చుకుంటాడు దేవుడు. ఆ ప్రణాళిక నీకు తెలిసిన తర్వాత కూడా నీకున్న ఉద్దేశం బట్టి జారిపోయే వ్యక్తిగా ఉంటున్నావా, నీకున్న ఆలోచన బట్టి దూరం అయిపోతున్నావా గమనించాలి. యేసుక్రీస్తు ప్రణాళిక తెలిసింది కనుక ఆ ప్రణాళిక నెరవేర్చేటప్పుడు ఎన్నో దుష్ట దేవుడు కనబడుతున్నా శ్రద్ధపడి ముందుకెళ్ళారు. మరియా జీవితంలో దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని తెలిసిన శ్రద్ధపాటు కలిగి అడుగులు ముందుకేశారు. ఒక్కసారి వారి జీవితాన్ని గమనిస్తూ ఉంటే వారికి దేవుడు తోడులేడా? దేవుడు ప్రణాళిక నెరవేరుస్తున్నప్పుడు అనాథలుగా వదిలిస్తాడా? ఒంటరి వాడిగా వదిలిస్తాడా? దేవుడు చిత్తం జరిగించే మనసు కలిగి ఉన్నప్పుడు, దేవుడి ప్రణాళిక నెరవేర్చే ఉద్దేశం కలిగినప్పుడు శ్రమల్లో వారికి తోడుగా ఉండి, బాధల్లో వారికి తోడుగా ఉండి, కష్టాల్లో వారు తోడుగా ఉండి, చరిత్రలో వారిని అందరూ చేతుల స్థాయికి వారు బతుకు నిలబెట్టారు. దేవుడు తప్పకుండా. హల్లెలూయా. ఈ రోజు లక్షల కోట్ల మంది యేసు నామం జపిస్తున్నారు. అనేక లక్షల మంది మరియను తల్లిగా దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆనాడు మరియ కష్టాలు బట్టి, బాధలు బట్టి దేవుడి ప్రణాళిక వదులుకు తిరిగితే ఒక సామాన్యమైన స్త్రీగా మిగిలిపోయే తప్ప చరిత్రలో ఉండేది కాదు. ఈ రోజు నీ జీవితంలో కూడా దేవుడి ప్రణాళిక నీ ద్వారా ఒక కార్యక్రమం చేసుకునే ఉద్దేశం కలిగినప్పుడు నీ ముందు ఉన్న కష్టాన్ని, బాధని, కన్నీరు చూసి ఆగిపోయే వ్యక్తి కాకుండా నెరవేర్చాలి అనే ఉద్దేశం ఉండిపోయిందా? నేను జరిగించాలి దేవుడి సంఘటన వెళ్ళాలి. అలా వెళ్ళేవాడు పక్షాన సర్వాధికారి దేవుడు తోడుగా వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా వస్తాడు, సకల దేవతలు తోడుగా వస్తాయి. అపజయమునికి లేకుండా ప్రతి శ్రమలోనికి జయాన్ని ఇచ్చుకుంటూ ఎక్కడికో తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఈ సంగతి గుర్తించేవాడిగా మారాలి. ఈరోజు ఏ మనిషి జీవితం గమనిస్తున్నా మాట్లాడడం అంటే పువ్వులు ఆకులు అనుకున్నారు కానీ
దేవుని ప్రణాళిక సిద్ధపడాలి అని మర్చిపోయారు. దేవుడి మనస్సు వాళ్ళకి అర్థం కాల, దేవుడి ఆలోచనలకు అర్థం కాల, ఆయన దేవుడి కోసం గాడిద పిల్ల ఎక్కి అర్థం కాల, దేని సాధిద్దామని ఆయనకి ఎంత అర్థం కాల అనుకుంటున్న మనస్సులో ఆ రాజుగా మారిపోతారు, రాజు అయిపోతారని చదువుకున్నారు. కానీ నేను సిలువలో యాగానికి వెళ్తున్నాను అన్న ఆలోచన ఆనాడు మన మనుషులకు అర్థం కాల. నీకు మట్టలాదు అని గుర్తు రావాల్సింది త్యాగపూరితమైన శుద్ధపాటు గుర్తించు. దేవుడి స్తోత్రం. ప్రతి మనుషు మీద ప్రణాళిక దేవుడికి ఉంది. ఆ ప్రణాళిక తెలిసిన తర్వాత ఏదైనా కష్టం ఉన్నా భరించే వ్యక్తిగా నడిచే వ్యక్తి మారితేనే జీవితంలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. నా ప్రియమైన దైవ శర్మ, ఒక ఆనందంగా ఉన్న మరియా దేవుడి చిత్తం తెలిసిన తర్వాత పారిపోయే స్థాయిలో లేదు, కానీ దేవుడి చిత్తంలో నిలబడుతున్నప్పుడు ఆమెకు దేవుడు తోడుగా ఉండి ఆమెను ఆస్వాదించి గొప్పగా చెందిలిపే స్థాయికి మార్చారు. ఆమె ఉన్నప్పుడు ఆమె భర్త దూరమయ్యాడా? ఆమె స్థితి దిగజారిపోయిందంటే లేదు. పరిశుద్ధాత్మ వారిని తోడుగా ఉండి పరిశుద్ధులు చక్కబెట్టి గొప్పవారిగా మార్చి భర్తను అప్పగించి ఉన్నతమైన స్థానంలో మరియా జీవితాన్ని కూడా దేవుడు నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఈ పువ్వులు ఆకులు చూడగానే గుర్తు రావాల్సింది యేసు గుండెల్లో వాళ్ళ త్యాగం గుర్తు రావాలి, యేసయ్య చింతపాటు గుర్తు రావాలి, యేసయ్య దేవుడి కోసం గుర్తు రావాలి. ఈ మట్టరాదు అనగానే నా తండ్రి నన్ను బాగు చేయడానికి శిలువకి సిద్ధపడుతున్నాడా, నా దేవుడు గాయపడి సిద్ధపడుతున్నాడా, నా తండ్రి శిలువ యాగములో త్యాగమూర్తిగా మారే ఉద్దేశంతో ఆ గాడిదలు ఎక్కాడా అని జ్ఞాపకం వస్తే నీ జీవితం కూడా పేపర్లను గుర్తించిన వ్యక్తిగా మారుతావు. దేవుడి ఉద్దేశం తెలిసిన తర్వాత నిలబడి వ్యక్తిగా మారుతావు. ఏ కుటుంబం అయితే ప్రణాళిక గుర్తించి నడిచే వ్యక్తిగా మారుతుందో వారికి 100% దేవుడు తోడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుడి స్తోత్రం. మోషే ఎంతో అల్లారిపోతే 5 దశలో పెరిగాడు. చితికెత్తే 100,000 మంది పలువారు కలిగిన వాడిగా మోషే జీవితం ప్రారంభం. రాజుగా కోటలో నివసిస్తున్నాడు. ఏది కావాలన్నా రాజుగారు చిటికెత్త వచ్చేది. చక్కని ఏసీ గదిలో పాన్పుల మధ్య పరుండే పరిస్థితి ఉంది. 60 రకాల కూరలతో మోషేగా రాజుగా ఐగుప్తు దేశంలో తింటూ ఉన్నాడు. ఏ లోటు మోషేకి లేదు, ఎటువంటి అవస్థ మోషేకి లేదు. మోషే గారు కాపులా కాయన కొన్ని వేల స్థాయిలో ఉన్నారు. అటువంటి మోషేకి దేవుడు ప్రణాళిక తెలిసి దేవుడి స్తోత్రం. కప్పలు కొట్టండి. రాజు కోటలో హాయిగా నిద్రపోతూ 60 రకాల కూరలతో భోజనం చేస్తూ చిటిక వేస్తే 100 మంది పనివారు కలిగి ఉంటూ అనేక పట్టు పరుగు పడుతున్న జీవితంలో దేవుడు ప్రణాళిక తెలిసి వచ్చింది. దేవుడు ప్రణాళిక తెలిసిన తర్వాత మోషే గారు రాజు పానుపుల మీద లేడు, రాజు కోట్లో లేడు. దేవుడి ప్రణాళిక నా ద్వారా తన నమ్ముకున్న జనంగా వినిపించాలా, నా ద్వారా బానిసలుగా ఉన్న జీవితాలను వినిపించాలా. అందుకే దేవుడు పుట్టించుకున్నాడా అని తెలిసిన తర్వాత లోకపరమైన ప్రతి దాన్ని కూడా వదిలిపెట్టి ఈ ఐగుప్తు దేశాన్ని వదిలిపెడితే బాధలు వస్తాయని మోషేకి తెలిసిన, ఈ దేశాన్ని విడిచిపెడితే నాకు శత్రువులు అధికంగా ఉంటా తెలిసిన, ఈ దేశాన్ని విడిచిపెడితే సరైన ఆహారం ఉండ తెలిసిన, ఈ దేశాన్ని విడిచిపెడితే నా పరిస్థితి ఘోరంగా ఉంటుంది అని తెలిసిన దేవుడి పిల్లలకు తెలిసిన తర్వాత దేవుడి చెత్త నెరవేర్చడానికి ఇష్టపడ్డారు మోషే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా దేవుడి చెత్త తెలిసినా ఆ యేసు వదలలేరు.
ఆ పట్టు పరుపులు వదలలేరు, వారి ఇష్టమైన వస్తువులు వదలలేరు, వారికి ఇష్టమైన ఫుడ్ వదలలేరు. తెలిసిన తర్వాత కూడా ఆ ప్రణాళిక పక్క తొక్కేద్దాం, దేవుని చిత్తాన్ని అగాధంలో కలిపేద్దాం, ఇక నీకు ఇష్టమైన వెళ్ళిపోతూ ఉంటావు. అటువంటి వారి జీవితాలు కొన్నాళ్ళే బాగుంటాయి, తర్వాత వారి జీవితాలు ఏడుస్తూ ఉంటారు, దుఃఖంలో ఉంటూ ఉంటారు. ఒక్కసారి గమనించు, యేసుక్రీస్తు మనిషిగా వచ్చిన ఆయన దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత దానికి సిద్ధపడలేదా? మరియు ఈ లోకంలో మనిషిగా వచ్చిన తర్వాత దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత దానికి సిద్ధపడలేదా? మోషే ఎంతో గారాభంగా పెరిగిన వాడు దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత లోకపరమైన వాటిని వదిలిపెట్టాడు. దేవుడి చెత్త భుజం మీద ఎత్తుంటే మోషే పక్కకి సర్వాధికారి దేవుడి తోడుగా చదువుతుంది. హల్లెలూయా! నువ్వు ప్రభు చిత్తం జరిగిస్తూ ఉంటే నీ పక్క సర్వాధికారి దేవుడి తోటిగా వస్తాడు. దేవుడు సంకల్పం తెలిసి నెరవేర్చే వ్యక్తిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అండగా వస్తాడు. దేవుడి ప్రణాళికలకు నెరవేర్చే ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉంటే సృష్టికర్త దేవుడు నీకు తోడుగా వస్తాడు. ఆ దేవుడు నీతో మాట్లాడేవాడిగా మారిపోతాడు, నేను పలకరించేవాడిగా మారిపోతూ ఉంటాడు, స్నేహితుడిగా దేవుడు మారిపోతూ ఉంటాడు. అని అనుకుంటూ ఉంటాడు, నా ప్రణాళిక నెరవేరుస్తాను కాబట్టి నా బలం వీడికి ఇవ్వాలి, నా శక్తి వీడికి ఇవ్వాలి, నా జ్ఞానం వీడికి ఇవ్వాలి, నా ఐశ్వర్యం వీడికి ఇవ్వాలి, నా జైవిడికి ఇవ్వాలని సామాన్యంగా ఉన్న వ్యక్తుల్ని ఎక్కడికో కూర్చోబెట్టే స్థాయికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా! ప్రతి మనిషి కూడా ఈ దినాన్న యేసును బట్టి, మరియను బట్టి, మోషేను బట్టి వారు దేవుడి ప్రణాళిక తెలిసిన తర్వాత ప్రణాళిక తగ్గ జీవితం వారు మార్చుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు ఏది లేదనుకుంటున్నావా? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక చిత్తం దేవుడితో ఉంది, ఏదో చేయించుకునే ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నారు, ఏదో సంకల్పం నీ పట్ల ప్రభు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడిని గుర్తించిన వ్యక్తిగా మారి ఆయన ప్రణాళిక చేసే వ్యక్తిగా మారుతూ ఉంటే దేవుడు నీకు తోడుగా వచ్చి నీకు సహకారిగా మారి కోరుకున్న దానికంటే గొప్ప సహాయం అందించి బలవంతులుగా దేవుడు మార్చి తన ఆత్మతో దేవుడు నింపి ఎల్లప్పుడూ నీకు దేవుడు తోడు ఉండి జయాన్ని కలిగజేసే తండ్రిగా నీకు దేవుడు మారిపోతూ ఉంటావు. నా ప్రేమల దేవచరమా, ఈ మధ్యాహ్న కాల సమయం గుర్తించు. నా జీవితంలో కూడా దేవుడు నాకు తెలియనప్పుడు ఒక మాస్టర్ కావాలని చదువుతూ ఉండేవాడిని, బిఏ బాగా చదివేవాడిని. తర్వాత బీఈడి కోచింగ్కి డబ్బులు లేకపోతే ఒకరి కిందకి వెళ్ళి వారి టేబుల్ మోసి, బోర్డు మోసి, ఆ చాపులు సాత తుడిచి వారి ఇంట్లో సహకారంగా ఉండేవారి. కారణం నేను బీఈడి రాసి మాస్టర్ అవ్వాలి. దేవుడి స్తోత్రం. నా ప్రణాళిక అది. తర్వాత నా ప్రభు ప్రణాళిక బయలుదేరిన తర్వాత చదువును పట్టించుకోవడం మానేస్తాను, లోకం పట్టించుకోవడం మానేస్తాను. దేవుని నెరవేర్చే ఉద్దేశం పరిగెత్తుతున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి వచ్చాడు. దేవుడు ప్రణాళిక అర్థమైన తర్వాత నా ప్రణాళిక వదిలేస్తాను, నా చిత్తాన్ని వదిలేస్తాను, నా బీఈడి వదిలేస్తాను, నా మాస్టర్ పని వదిలేస్తాను. దేవుడు ప్రణాళిక కోసం పరిగెడుతున్నప్పుడు దేవుడే నా వాడిగా మారిపోయాడు, దేవుడు నా స్నేహితుడిగా మారిపోయాడు. మేమిద్దరు నడుస్తూ మాట్లాడుకుంటాం, భోజనం చేస్తూ మాట్లాడుకుంటాం, బయట తోలుతూ మాట్లాడుకుంటాం, పుడుకులు మాట్లాడుకుంటాం. ఇంత ధన్యత ఎలా తెలుసా? ఆరు చిత్తము జరిగించనుకుంటాను. తండ్రి అలాగే పనికిరాని వాడిని వాడు కూడా మాట్లాడాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి ప్రణాళిక గుర్తించి తలవంచ వ్యక్తిగా మారి నన్ను బట్టి దేవుడు కోరుకుంటున్నాడా అది జరిగించాలని ఆలోచన కలిగి మనసు మార్చుకొని వెళ్ళే వ్యక్తిగా ఉంటే నువ్వు ఒంటరిదారు కాదు, నువ్వు అనాథవు కాదు. కానీ తండ్రి నీకు తోడుగా వస్తాడు, తండ్రే నిన్ను ఆదుకుంటాడు, తండ్రే నీకు సహాయం చేస్తాడు, తండ్రే నీకు పోషిస్తాడు, తండ్రే నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీకు అండగా ప్రభు నిలబడి నువ్వున్న గ్రామంలో, నువ్వున్న పట్టణంలో అందరికంటే గొప్ప స్థానంలో నీ బొమ్మ అలా తల వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న అమ్మగారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి.
మహోన్నతుడా, జీవముల దేవ, ఇంతవరకు కూడా మీరు నాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నారు ప్రభా. నువ్వు మా పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోమంటున్నా తండ్రి. జీవముల దేవ, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు కూడా ప్రతి విషయాన్ని మాకు తెలియజేసి ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప కలిగిన తండ్రి, ప్రతి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాజు మీ సన్నిధానంలో కూర్చొని ఆనందిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం చేస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగంలో దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాం తండ్రి. అయినా మరి పని పనులు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పనిలో కూడా వాళ్ళకి సహకారిగా మీరు ఉండమని అడుగుచ్చు నాయన. ఇంతవరకు మీరు తోడే నడిపించి ఉన్నందుకు సమస్త మీ చేతులకు అప్పగించుకుంటే సుపరిశుద్ధుడుచున్నాం తండ్రి. ఆమేన్. సమర్పణ పాట